వచ్చే పరిస్థితి ఏంటంటే వీళ్ళని భుజానికి ఎత్తుకోరు, వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేస్తారు అనేటువంటిది ఇందులో అయితే ప్రూవ్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుందంటారు చెప్పండి మీరు. విజయబాబు గారు, మేము ఇంటర్మీడియట్లో హై స్కూల్లో ఉన్నప్పుడు మేము విద్యార్థి ఉద్యమాల్లో సమస్యల మీద పోరాటం చేసేటప్పుడు మాకు గుడ్డిగా ఒక స్లోగన్ ఒకటి ఉండేదండి. ఎందుకంటే ధర్నాకు రావటం, ఏదో రెండు స్లోగన్స్ ఇవ్వటం, పోలీసులు ఎత్తుకెళ్ళి లోపలేసి కుమ్మేయటం. అప్పుడు మాకు ఒక స్లోగన్ బాగా గుర్తు, ఇప్పుడు దాకా గుర్తు నాకు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇది ఒక స్లోగన్ అండి. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1980s. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నడుబొడ్డున ఉన్నటువంటి రాజధాని ప్రాంతం అని చెప్పుకుంటున్న విజయవాడలో జరగబోడినటువంటి ఒక అంశం జరిగిన తర్వాత, ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత లాకప్లోనే, ఇది సినిమాల్లో ఈ మధ్యకాలంలో సినిమాల్లో చూస్తుంటాం, లేకపోతే వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో, నేను కూటమి ప్రభుత్వ నాయకత్వం అని ఎందుకంటున్నానంటే నెక్స్ట్ నా సెంటెన్స్ అదే మీకు సమాధానం చెప్తాను. ఒక లాకప్ డెత్ జరిగింది. ఈ లాకప్ డెత్లో ఎవరెవరు దేనికి ఎందుకున్నారు అనే దాని మీద మీ కూటమి వ్యవహారం మొత్తం కూడా ఈ సిఐ నాగరాజు నాకు తెలిసి మామూలుగా ఇంతకుముందు అతను వేరే వింగ్స్లో పనిచేసాడట. అది నక్సలైట్ వింగా లేకపోతే వాళ్ళని పట్టుకురావటమా ఇంకోళ్ళని పట్టుకురావటమా ఏదో ఒక దానిలో పనిచేసినట్టున్నాడు. లేకపోతే ఇంకా టాస్క్ ఫోర్స్ ఇంకో కూడా ఉన్నాయి సార్. వాటి పేర్లు నేను చెప్పడానికి ఇష్టపడలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆ కొన్ని కాన్రానటువంటి టీములు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని పెట్టుకుంటారు, వాటికి డిఫరెంట్ నేమ్స్ పెట్టుకొని పనిచేస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని తీసుకొచ్చేసి వాళ్ళు గందరగోళం చేస్తూ ఉంటారు. సో ఈ టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి సిఐగా నీకు మామూలు లా అండ్ ఆర్డర్లోకి వచ్చిన తర్వాత ఇతనికి ఒక వ్యక్తి దొరికినట్టుగా, ఆ దొరికిన వ్యక్తి మాయమైపోయాడు. అది బూడిదైపోయాడా లేకపోతే నిజంగా ఉన్నాడా, ఇది ఇంకా తేలాల్సినటువంటి అంశం. మధ్యలో చాలా స్టోరీస్ వస్తూ ఉన్నాయి. కానీ లాకప్ డెత్ జరిగింది. ఈ లాకప్ డెత్ దట్టు ఒక 23 years కురవాడు. వాడు పెద్ద రౌడీ అయితే 23 సంవత్సరాల వయసులో నాకు తెలిసి ఒక 50 కేసులు 100 కేసులు ఉండే రౌడీజం వాడి దగ్గర ఏమి లేదు. ఆ బాడీ చూసినా వాడిని చూసినా కానీ అర్థమవుతా ఉంది ఆ పిల్లవాడు. అలాంటి వాడిని ఊరికెళ్ళి మార్కాపూర్లో ఉంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చింది ఎవరు, లిఫ్ట్ చేయమన్నది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే నా ఫ్రెండ్స్ కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో నేను అడిగితే నార్మల్గా కమిషనర్కి తెలియకుండా ఒక వ్యక్తిని ఇంకొక చోట నుంచి లిఫ్ట్ చేసే అవకాశం ఉండదు. మార్కాపూర్ వెళ్ళిన కుర్రవాడిని కమిషనర్ తీసుకురమ్మంటేనే ఈ టీం వెళ్ళి తీసుకొస్తుంది. ఆ టీము ఎవరు? తీసుకొచ్చిన టీము నాగరాజుకి ఈ కుర్రవాడిని నిజంగా అప్పచెప్పారా? అప్పచెప్తే నాగరాజు తన ఒరిజినల్ స్టైల్లో కొట్టి లేకపోతే తర్వాత ఏం చేశాడో ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంటుంది. ఇది జరిగిన తర్వాత ఆ పిల్లవాడికి ఎవరు లేరని, ఎవరు వాడి వైపు మాట్లాడటం లేదని 15 రోజులు అయిపోయింది. విజయవాడలో లాకప్ డెత్ జరిగితే దీన్ని ఎవరు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఆ పిల్లవాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు, సానుభూతిపరుడు కాదు, ఒక హ్యూమన్ బీయింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మనిషి లాకప్లో చనిపోయాడు, అతను కనపట్టమని తెలిసిన తర్వాత వాట్ ఈస్ దిస్, ఇలా జరుగుతుందా? ఎందుకంటే తను కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఇది జరుగుతుందా అనుకునే లోపలే మీకు సింగపూర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన విజయవాడకు వచ్చాడు. విజయబాబు గారు సన్నివేశాన్ని నేను మీకు చెప్తున్నాను. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, క్లియరప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చిన తర్వాత డీజీపీని పిలుచుకున్నాడు, సిఎస్ని పిలిచాడు, వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిచారు. పిలిచి దీన్ని ఏం చేయాలో ఒక డ్రామా స్టార్ట్ చేశారు. ఆ డ్రామాలో భాగమే సార్ వినపడుతుందా? చెప్పండి. ఆ డ్రామాలో భాగమే ఇందాక మీరు చూపించిన లేడీ నాగరాజు ఇంటికి వెళ్తుంది. బ్రహ్మాండంగా కొట్టాడండి రౌడీల్ని. అసలు విజయవాడలో ఇలాంటి వాళ్ళని మొత్తాన్ని కొట్టేస్తే ఇలా మొగోడు ఉన్నాడు కాబట్టి ఆయన జిందాబాద్, ఆయన అరెస్ట్ చేయడానికి లేదు.
ముందు, దానికన్నా ముందో దాని తర్వాత ఉంది. చనిపోయిన పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఇది ఇలా చంపుతారండి? అసలు లాకప్లో కొట్టి చంపే ఎక్కువ అధికారం పోలీసులకు ఉంటుందా? ఆ పోలీసు ఎవడు వాడిని శిక్షించాడు అంటే ఇది 2 పోర్షన్లు డబుల్ యాక్షన్ చేయించినటువంటి బ్యాచ్ కూడా ఒకళ్ళై ఉండాలి. కారణం ఏంటంటే నాగరాజు మీద ఈ రోజుకి ఏం వాళ్ళలేదు. నాగరాజు మీద పెట్టాల్సిన కేసు ఏంటంటే, ఒకవేళ ఈ కుర్రోడు ఇప్పటికి చనిపోయాడు అని వాళ్ళు చెప్పలేదు, రేపు 29 నాడు హెబియస్ కార్పస్ హైకోర్టుకి ఏమైనా చెప్తారేమో. ఆ తల్లి అడుగుతూ ఉంది, నా బిడ్డ శరీరం కనపడకపోయినా కనీసం బూడిదన్నా నాకు ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. ఈ రెండింటి నుంచి వాట్ వీ కెన్ ఇన్ఫర్, వాటి నుంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఈజ్ నో మోర్. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది చెప్పినట్టుగా కుర్రవాడిని రైల్వే స్టేషన్లో వేశారు, బస్ స్టాండ్లో వేశారు, అక్కడికి ఎవడో అనాథ శవం అన్నారు, లేకపోతే బరియల్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, 6 గంటలు అయిపోయింది, అక్కడ బలవంతంగా వాళ్ళతోటి చేయించారు అనేది ఇది ఇంకా బయటికి రాలేదు. బయటకు రాకపోగా నాగరాజు కన్నా పైన ఉన్న వాళ్ళు, నాగరాజు కన్నా కింద ఉన్న వాళ్ళు రకరకాలుగా అతన్ని దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చి మాట్లాడుతూ ఉన్నారట. సార్ అతని మీద ఓకే సార్, ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఆయన జరిగిందంతా చెప్పారండి ఇంద్రనీల్ రెడ్డి గారు. ఒక్క నిమిషం సార్, జరిగిందంతా చెప్పారు. అసలు జరగబోయేది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ అడిగే ఛాన్స్ ఉందా? ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం? సిబిఐ ఎంక్వైరీ జస్ట్ కన్క్లూజన్ లాగా ఇవ్వాలనుకుంటే ఈ పాటికి